వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు చికెన్ కర్రీ మైక్రోవేవ్లో ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. ముందుగా బోరోసిల్ బౌల్ తీసుకోండి. దాంట్లో హోల్ గరం మసాలా వేయండి. లవంగ, ఫ్లవరు, దాల్చిన చెక్క వేసుకొని దాంట్లో ఆనియన్స్ 1 ఆనియన్ కట్ చేసి ఆనియన్ 3 గ్రీన్ చిల్లీస్ వేయండి. దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేయండి. వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మైక్రోవేవ్లో అలా టర్న్ టేబుల్ మీద పెట్టి డోర్ క్లోజ్ చేసి మైక్రోవేవ్లో 900 పవర్ లెవెల్లో 2 మినిట్స్ పెట్టుకోండి. స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత చికెన్ తీసుకొని చికెన్లో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఉంచుకోండి. ఇవి వేగిపోతాయి కదండి. ఆనియన్స్ దాంట్లో టమాటా వేయండి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెను అవి వేసేయండి. వేసేసి ఒకసారి కలిపి మళ్ళీ మైక్రోవేవ్లో 8 మినిట్స్ పెట్టండి. మైక్రోవేవ్లో అన్ని ఐటమ్స్ చేయొచ్చండి. చాలామంది ఏంటంటే ఓన్లీ రీహీటింగ్ పర్పస్కి వాడుతుంటారు. దీంట్లో అన్ని ఐటమ్స్ చేయొచ్చు. ఓవెన్ ఉండడం వల్ల ఏంటంటే మీకు ఫాస్ట్గా అవుతుంది, హైజెనిక్ ఫుడ్ దొరుకుతుంది, హెల్తీగా ఉంటారు. చూడండి అయిపోయింది. 8 మినిట్స్ పెట్టాను కదా, చూద్దాం. బయటికి తీసి ఒకసారి దాంట్లో హాఫ్ బాయిల్ అయిందండి. దీంట్లో కొంచెం పసుపు వేయండి. మీకు టేస్ట్ సరిపోయినట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేయండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసారు కదా, సాల్ట్ వేయండి. ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ ఓవెన్లో గరం మసాలా వేసేయండి. అలాగా పైన కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేయండి, వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలా వేసి లాస్ట్న మీకు మైక్రోవేవ్లో 5 మినిట్స్ టైం సెట్ చేయండి. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. చాలా ఫాస్ట్గా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. చూద్దాం. అయిపోయింది, ఎండ్ వచ్చింది. చూడండి ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుంటుందండి. ఓవెన్లో తొందరగా ఫాస్ట్గా అవుతుంది. ఇలాగ అన్ని ఐటమ్స్ చేయొచ్చు. ఇంకా మీకు రాబోయే వీడియోలు అన్నీ చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.